ఓకే, బాగానే ఉంది. నాగం జనార్దన్ రెడ్డి గారు సీనియర్లు కాబట్టి మీరు గౌరవిస్తారు. ఆయన పార్టీలోకి వచ్చినా మీకు ప్రత్యేకంగా వనగురుది ఏం లేదు, ప్రత్యేక బలం అంటూ ఏం లేదు. అంటే టీడీపీలో ఉన్నంత వరకు మీరు ఒక రాష్ట్ర కమిటీలో ఉన్నారు, జిల్లా విభాగంలో అధ్యక్షురాలుగా పనిచేశారు. కాంగ్రెస్లోకి వచ్చిన తరువాత మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? మామూలు నాయకురాలు తప్పితే మీకేమైనా ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీలోనో జిల్లా కమిటీలోనో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏమైనా అప్పగించారా? మీకు వచ్చిన వనగిరిన ప్రయోజనం ఏంటి ఇక్కడ అసలుకి? కాంగ్రెస్ పార్టీలోకి మన నాయకుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మనకంటూ ప్రత్యేకంగా పోస్టులు ఏమి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ పోస్ట్ ఇవ్వలేదనేటువంటి పరిస్థితిలో అధిష్టానాన్ని కూడా తెలియజేసినాం. ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి నేను ప్రజలతో మమేకమైపోయి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడం గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను గతంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినాను. ప్రతి గ్రామంలో కూడా మనం చేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రజల గురించి కూడా మన కోసం గుర్తింపు కానివ్వండి, వ్యక్తిత్వంగా ఎలా ఉంటుందన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలుసు. ఆ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీలో నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చండి, టీపీసీసీ నాయకుడు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా మనం నియోజకవర్గంలో చేసినటువంటి పని విషయంలో కానివ్వండి, డెవలప్మెంట్లో కానీ, యాక్టివ్నెస్ కానీ వాళ్ళకి తెలుసు. కాబట్టి అందరూ సహకారం కాంగ్రెస్ పార్టీలో నాకు అందిస్తారు. నేను కూడా అదే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. పిల్లకాలంలో ఈదడానికే కష్టం అనుకుంటే మీరు మహాసముద్రంలో వచ్చిన ఈదుతానంటే ఎలా? సముద్రం ఏదైనా అన్ని అనుభవంతో పనిచేసినటువంటి పార్టీలో టీడీపీలో కానీ ఇన్ని సంవత్సరాలు కింది నుంచి ఎన్నో ఒడిదుడుకులు వదులుకొని మనం ఆ స్థాయి వరకు రావడం జరిగింది. అదేం ఆషామాషి విషయం కాదు. టీడీపీలో కూడా ఒక గ్రామ స్థాయి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులుగా 2 సార్లు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి మనం పనిచేసి ఒక మహిళనైనప్పటికీ ఉమ్మడి జిల్లాకి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ అనుభవంతో అంతకంటే ఎక్కువ పనిచేసి ప్రజల మన్నను కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని యొక్క ఆశీస్సులు కానీ తీసుకొని ముందుకెళ్తాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుందని పూర్తిగా నమ్ముతాను. ఓకే, రేవంత్ రెడ్డి గారు పార్టీ మారారు కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికే నేను కూడా రేవంత్ రెడ్డి గారు వెంట వచ్చాను మీరు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారడానికి బలమైన కారణం చెప్పారు ఆయన. అంటే తెలంగాణలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తుంటే రాయలసీమలో అంటే పరిటాల సునీతమ్మ గారి కుమారుడు పరిటాల శ్రీరామ్ గారి వివాహానికి కేసీఆర్ గారు రావడము, అక్కడ పయ్యావుల కేశవ్ గారు వీళ్ళంతా కూడా ఆయన వెళ్ళి పలకరించడము, పయ్యావుల కేశవ్ గారితో ప్రత్యేకంగా ఆయన పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడము, ఇవన్నీ కూడా వేటికి సంకేతాలు ఇస్తున్నాయి. నేను ఇక్కడ పోరాటం చేస్తుంటే మీరు ఆయన రెడ్ కార్పెట్ పరుస్తారా, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అంటూ ఆయన మనస్తాపానికి గురయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేది అంటారు. అంటే లోపల ఏముందో ఎవరికి తెలుసు, కానీ పైకి మాత్రం చెబుతుంది అదే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఆ బలమైన కారణం ఉంటే మీకు పార్టీని వీడాలి, మీకు అంత సముచిత స్థానం ఒక సర్పంచ్గా ఉన్న మిమ్మల్ని ఒక జిల్లా అధ్యక్షురాలుగా రాష్ట్ర విభాగ నాయకురాలుగా చేసిన పార్టీని కాదని ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే మీరు పార్టీని చూడలేదు కానీ రేవంత్ రెడ్డి గారిని చూశారు, అంతేనా? అలా కాదండి, నేను ఇందాకే చెప్పాను. టీడీపీ పార్టీలో మా నాన్నగారి నుంచి పార్టీ కోసం పనిచేసాం. పార్టీలో నేను సర్పంచ్గా సింబల్ మీదకి వెళ్ళలేదు. గెలిచిన నాటి నుంచి పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం మేము కింది స్థాయి నుంచి కష్టపడి ఒక మహిళగా ఆ స్థాయికి పోయామంటే మేము పార్టీలో మేము ఏ రకమైనటువంటి సర్వీస్ చేసి పనిచేస్తేనే ఆ స్థాయికి వస్తుంది. టీడీపీలో కూడా అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. అంత పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళం. పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ వెళ్ళిపోవడం, పార్టీ కొద్దిగా బలహీనపడడం, స్థానికంగా మేము పార్టీలో కొనసాగాలి అనుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఒక ఆంధ్ర పార్టీగా తెలుగుదేశం పార్టీని మరి ముద్ర వేయడం, మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మరి అంతో కొంత అప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు టీడీపీని మరి అలాగే టీడీపీ పార్టీ నాయకత్వం అప్పుడు కూడా మరి మంచి పొజిషన్లో ఉంది. తన నాయకుడే వెళ్ళిపోతుంటే పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రం విభజన అయిపోయింది. బాబు గారు మరి ఆ రాష్ట్రంకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా మనం పనిచేయాలన్నట్టు ఆలోచనతో మేము పార్టీ వీడాల్సి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక వెళ్ళిపోవడంతో పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇంకా బలపడి, అంటే అప్పటికే వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బలహీనపడిన పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయేసరికి పార్టీ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది, ఓటర్లు అయితే కూడా పార్టీ గెలుపు కోసం కష్టంగా ఉంటుందనే ఆలోచనతో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామంటారు. అయితే ఇక్కడికి వచ్చిన మీకు రేవంత్ రెడ్డి గారి ద్వారానైనా ఎవరినైతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు కాబట్టి పార్టీ వీక్ అవుతుందని ఆయన వెంటనే మీరు నడిచి వచ్చేసారు కదా, అంటే ఆయన ద్వారానైనా ఈసారి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? పార్టీలో ఒకరి నుంచి కొన్ని సమస్యల వల్ల కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్న అనేక మంది నాయకులు మంత్రులు కూడా వివిధ పార్టీల నుంచి వలసలు వెళ్ళినటువంటి వాళ్ళే. వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ రాజకీయ మనుగడ కావచ్చు, ఇంకే రకంగా కారణాల చేత పార్టీలు మారారు. మరి ఈరోజు నాకు వెళ్ళడానికి కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం నేను ఇద్దరు అదే పార్టీలో కొనసాగడం, పరిస్థితులకు అనుకూలంగా తనతో పాటు పార్టీలకు వెళ్ళడం జరిగింది. మరి ఆ నాయకత్వంలో వెళ్ళాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం కానివ్వండి, జిల్లా అధ్యక్షురాలు కానివ్వండి, పార్టీ కోసం మేము పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మనకు ఇచ్చినటువంటి చేసినటువంటి సర్వీస్కు ప్రజలతో ఎవరైతే గెలుస్తారో ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బలోపేతం ఇవ్వాలి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను సహకరించిన తనతో పాటు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు కృషి చేస్తారన్నటువంటి ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో మీకు ముందు నుంచి పనిచేస్తున్న వారు ఉండగా ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో కావచ్చు, ముందస్తు ఎన్నికలు అయితేనేమి 2019లో వచ్చే ఎన్నికలు అయితేనే ఆ ఎన్నికల్లో మీకే అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బలంగా నమ్మడానికి మీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? అసలు ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? మనకే టికెట్ ఇస్తే ఈ పటాన్చెరు నియోజకవర్గంలో అప్పటికే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం నియోజకవర్గంలో లేరు కాంగ్రెస్ పార్టీలో. నేను ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఆశించి జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగి పార్టీలో నియోజకవర్గంలో ప్రజల యొక్క మన్ననలతో కింది స్థాయి నుంచి పనిచేసి ఒక మహిళగా ఇందాక మీరు కొన్ని అంశాలు చెప్పారు. ఈరోజు రాజకీయాల్లో ఒక మహిళ వచ్చి పనిచేస్తుందంటే అనేక రకాలుగా ఆరోపణలు కానివ్వండి, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి గ్రామ ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే ఇంకో రకమైన విమర్శన చేయడం కానివ్వండి, ఇంకొక రకమైనటువంటి సమస్యల మీద పని చేసుకుంటూ పోతే ఏదే రకమైన ఆరోపణలు చేసి మహిళల్ని డిసప్పాయింట్ చేసే పరిస్థితి ఎదుర్కొని ఈ స్థాయికి రాగలిగిన నేను. ఆ స్థాయిలోనే నేను నియోజకవర్గంలో మనం ప్రజలలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మహిళగా అమీన్పూర్లో ఒక సర్పంచ్గా చేసిన డెవలప్మెంట్ని, ఆ డెవలప్మెంట్ ఏం జరిగిందని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా స్పందిస్తుంది, పని అంటే ఏ రకంగా కష్టపడి పనిచేస్తుంది, ఓ మహిళగా ఆమె పనిచేస్తుంటే ఆమెను ఎన్ని రకాలుగా రాజకీయాల్లో విమర్శలు చేస్తూ ఇబ్బంది పెట్టారనే విషయాన్ని కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆ పరిస్థితిలోనే నాకు 2 సార్లు ఆశించి తనకు ఇవ్వలేదు, అన్యాయం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు ప్రజల యొక్క మన్ననలు పొందిన నాయకత్వం తనకిస్తే గెలుస్తుందని నా నియోజకవర్గ ప్రజలకు మరి వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి అదే సంకల్పంతో నాకున్న ప్లస్లు కానివ్వండి, నేను కష్టపడే తత్వం కానివ్వండి, మరి టీఆర్ఎస్ పార్టీ మీద ప్రస్తుతం ఉన్న వైఫల్యాలు కానివ్వండి, నేను ప్రజలతో పని చేస్తుంది అనేటువంటి నమ్మకం, ప్రజల్లో ఉన్న విశ్వాసంతో నాకు తప్పకుండా అవకాశం వస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు ఒక పదం మీరు, అంటే ఎలాంటి ఇబ్బందులు ఇందాక మీరే చెప్పారు. నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు. ఎందుకంటే ఒక మహిళగా కష్టపడి అభివృద్ధి కోసం నా సర్పంచ్ స్థాయి కంటే మించి ఒక జిల్లా కలెక్టర్ దగ్గరకో, ఒక ఎంఆర్ఓ దగ్గరకో, ఒక పోలీస్ స్టేషన్ దగ్గరకో ఖచ్చితంగా ఒక సర్పంచ్ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే ఒక మగవాడు ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా, ఒక కలెక్టర్ దగ్గరికి పోయినా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ దగ్గరికి పోయినా కూడా ఎలాంటి విమర్శలు చేయరు. అంటే సంఘం ఎప్పుడు కూడా ఒక ఆడవాళ్ళు గట్టిగా పనిచేస్తున్నారంటే ఇలాంటి విమర్శలే చేస్తూ ఉంటారు. ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు. ఇలాంటివన్నీ ఎదుర్కొని నీతిగా నిజాయితీగా నిలబడి ఇన్ని సంవత్సరాలు ప్రజల మనల్ని భద్రపడ్డారు. అలాగే ఈరోజు మీరు ఇందాక అమీన్పూర్లో చెప్పారు, మీరే లేఅవుట్లు చేశారు, కోట్ల ఆస్తులు చేశారని. ఈరోజు మేము పుట్టిన నుంచి ఏ రోజు పేద కుటుంబంలో పుట్టల, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం. ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేసే కుటుంబంలో పుట్టాం. ఆ రోజు పరిస్థితులలో ఈరోజు గత 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గత వ్యవస్థల కంటే మా దగ్గర పనిచేసి ఏం డెవలప్మెంట్ అంటే లేఅవుట్లు చేశారు. అందరూ చేసిన దానికి నేను అభివృద్ధి చేసి చూపించాను. అక్కడ ఎక్కడ అవినీతి జరిగిందని ఈరోజు వరకు చెప్పలేకపోయారు. కానీ మనిషి యొక్క ఆరోపణలతో ఒక మహిళగా ముందుకొచ్చి పనులు చేస్తుంటే ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక మహిళగా ఇలాంటి విమర్శలు చేసి ఇలాంటి సబ్జెక్టులలో ఇందాక మీరు ఒక విషయం చెప్పారు,
ఏదో కలెక్టర్ గారి టాపికో లేకపోతే ఎస్ఐ గారి టాపికో రెవెన్యూ గారి టాపికో, అది ఏ రకంగా తప్పు అవుతుందండి? మీరే చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆఫీసర్ ఉన్నారు, పనిచేస్తారు, ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్లో మేము ఈరోజు ఒక వార్డు మెంబర్గా పనిచేస్తున్నానంటే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆ మీటింగ్లో మాట్లాడాల్సిందే. అలాంటిది నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నేను జిల్లా సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్గా చేసిన. ఖచ్చితంగా జిల్లాలో ఉన్న సర్పంచ్ల సమస్యల మీద మాట్లాడాలి. లేదంటే కలెక్టర్ గారితో మాకు పర్సనల్గా ఏముండయి, ఎస్ఐ గారితో మాకు ఎలాంటి పర్సనల్గా ఉండయి, అలాగే ఎంఆర్ఓ గారితో కూడా మాకేముండవు. అలాంటిది ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాంటి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ గ్రామంలో మాకు పోలీసు వాళ్ళతో సమస్యలు వస్తే ప్రజల కోసం వెళ్ళాల్సిందే సర్పంచ్గా. అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి కూడా మా గ్రామంలో ఉన్న రెవెన్యూ కానివ్వండి, ఈరోజు నేను అన్ని సమస్యలు చేస్తే ఎంఆర్ఓ గారు ఎందుకంటే నేను 2006 to 2007 వరకు నేను టీడీపీ సర్పంచ్గా ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఆ రోజు నేను ఎలాంటి తప్పులు చేసినా కూడా, మరి అలాంటి భూదందాలు చేసినా, డెవలప్మెంట్ చేసే భూదందాలు అంటే ఎట్లా అంటారు? ఎక్కడైనా భూదందాలు చేసిన పరిస్థితులు ఉంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఎందుకు చూపించలేదు? కేవలం ఒక మహిళ అభివృద్ధి చేసిన పనిని, గ్రామ పంచాయతీ ఈరోజు అమీన్పూర్లు అనేటువంటి విలేజ్ని ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున ఒక 5 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీ నిధులు చాలా శూన్యమైనప్పటికీ గ్రామంలో ఉన్న డెవలప్మెంట్ అంటే ఓన్లీ తాగునీరు, రోడ్లు, నీరు కాకుండా ప్రతి మహిళ ఆత్మగౌరవం నిలబడడం కోసం మరి స్కూళ్ళు కట్టియడంలో కానివ్వండి, అక్కడ నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఊర్లో మరుగుదొడ్లు నిర్మించుకునే ఏ స్త్రీ కూడా చెంబు పట్టుకొని బయటికి పోవద్దన్నటువంటి ఆలోచన నేను ఒకటేసారి సర్పంచ్గా గ్రామంలోకి వచ్చినప్పటికీ కూడా ఒక విజన్గా పనిచేశాను. ఆ అభివృద్ధిని చూసి ఈరోజు పటాన్ చెరువు కానీ, రామచంద్రాపూర్ కానీ, మిగతా నాకంటే సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మరి పెద్ద మనుషులైనటువంటి నాయకులు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. నేను వాళ్ళకంటే ఎక్కువ కాంపిటేటివ్గా మా అమీన్పూర్ని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఒక అభివృద్ధి పదంలో అమీన్పూర్ పంచాయతీ అంటేనే మరి అంత అభివృద్ధి పదంలో మనం తీసుకురావడం జరిగింది. మరి అనేక రకాలుగా అక్కడ భూమి రేట్లు పెరగవచ్చు, మరి ఎక్కడైనా భూదందాలు వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేసిన దానికి మా రకంగా అనడం అనేది కాదు. అభివృద్ధి అంటే ఎక్కడ అవినీతి జరిగింది? మీరు ఇందాక చెప్పారు బహుళ అంతస్తుల పర్మిషన్. ఈరోజు అమీన్పూర్లో ఉన్న రెవెన్యూ మొత్తంలో మినిమం 2001 నేను సర్పంచ్ అయ్యే నాటికే సుమారుగా 80% అక్కడ ఉన్న భూముల్ని లేఅవుట్ అయిపోయినాయి, అన్ని ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. అక్కడ ఎక్కడ అవినీతి జరుగుతుందండి? ప్రభుత్వ స్థలాలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఏ ఒక్కరికి కూడా అన్యాక్రాంతం చేసి అమ్మించినటువంటి పరిస్థితి ఉంటే, మహిళగా నేను చేసినటువంటి అభివృద్ధిని కనీసం చూస్తున్న పరిస్థితుల్లో, ఈ పురుషాధిక్య పరిస్థితుల్లో ఈమె ఏకంగా ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కూడా తెలియకుండా నాది ఒకటే కాన్సెప్ట్ అండి. నాకు ప్రజలు ఇచ్చారు, నాకు ఒక సర్పంచ్గా నా గ్రామంలో ఉన్న నా గ్రామ ప్రజల కోసం నేను ఏ పనులైనా ప్రజాస్వామ్యయుతంగా గ్రామంలో ఉన్న డెవలప్మెంట్స్ కోసం పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటి నిధులు వచ్చినా కూడా, అలాగే మరి కలెక్టర్ గారి దగ్గరికి నా ప్రజల దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఇండ్ల స్థలాలు కావాలని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనే ప్రజలు ఇచ్చిన అవకాశం. ఈరోజు ఆట కోసమే మనం వెళ్తాం, మనకు పర్సనల్గా వేరే పరిస్థితులు ఏం లేవే. అలాంటి సందర్భంలో మీకు ఇందాక అనుకున్నటువంటి పరిస్థితులు కానీ, సమాచారం కానీ, ఒక మహిళ యాక్టివ్గా పనిచేసి ఒక గ్రామాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి పనిచేసి చూయించిందంటే, అక్కడ ఆల్రెడీ ప్లాట్లు కట్టుకొని ఇల్లు నిర్మించుకొని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు రోడ్లు ఇచ్చి, ఇంటికి నిర్మాణానికి పర్మిషన్లు ఇచ్చి, ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రెండోసారి ఓడగొడతారు ప్రజలు. నేను అవినీతికి పాల్పడి ఉంటే, నేను తప్పులు చేసి ఉంటే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే గెలవచ్చండి, 2 సార్లు అదే ప్రాంతంలో సర్పంచ్ గెలిచిన పరిస్థితులు ఇప్పటిదాకా ఎవరికి లేవు. నేను తప్పు చేసి ఉంటే, నేను అవినీతి చేసి ఉంటే రెండోసారి ప్రజలు నాకు అవకాశం ఇవ్వరు. నేను ఆ రోజుల్లో నేను 4 ఎంపీటీసీలను నిలబెడితే ప్రజలు ఎవరిచ్చినా కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకు? నేను చేసిన సర్వీస్కి గుర్తింపు ఇచ్చారు ప్రజలు. అదే పదంలో ఇలాంటి రిమార్క్ ఎందుకు వచ్చిందంటారు? మీరు ఒక డ్వాక్రా మహిళ, ఆమెమో డ్వాక్రా మహిళా సంఘం గ్రూపురాలుగా, సభ్యురాలుగా, నాయకురాలుగా పనిచేశారు. భర్త ఏమో పేపర్ ఏజెంట్గాను, స్టోర్ డీలర్గాను ఉన్నారు ఆయన. అలాంటి వీరికి ఎందుకు కోట్లు వచ్చాయి? శశికళ అనే వాళ్ళకి అందరూ కూడా ఆమెకేమో కోటీశ్వరరాలు అనే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే కేవలం పెద్దలు ఇచ్చిన ఆస్తులు పెరగడంతోనా, లేదంటే మీరు సంపాదించుకున్నారనే ఉద్దేశంతోనా? ఒకటండి, పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మాది మరీ పేదరికమైన కుటుంబం కాదు. 10 మందికి అన్నం పెట్టే పరిస్థితి ఉంది. మాకు బీరంగూడలో
పొలాలు ఉన్నాయి. మా నాన్నగారు వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆ రోజులలో కూడా ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగం చేసుకుంటుండే. అవన్నీ చేసుకొని మాకు ఉన్న మామూలుగా చదువులు చదివి 3 అమ్మాయిలు అని చెప్పేసి పక్కనే ఇచ్చుకోవడం జరిగింది. మా నాన్న ఇచ్చిన ఆస్తులు పెరిగినాయి. దాంతోపాటు మాకు పెళ్లి చేసిన మేము కూడా వర్క్ కాంట్రాక్ట్లు చేసుకోవడం కానివ్వండి, వ్యాపారాలు చేసుకోవడం కానివ్వండి, ఇంకా అనేక రకాలు చేసుకొని ఈరోజు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కొన్న భూముల ఆస్తులు పెరగడం కానీ, కట్టుకున్న ఇంట్లకు రెంట్లు రావడం కానీ, ఇవన్నీ ఆస్తులు సంపాదించడంలో ఈరోజు సమాజంలో అందరూ మామూలే. చేయనోళ్ళు పరిస్థితిలో వ్యాపారం చేయనోళ్ళు ఎవరు, వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు ఎవరు, ఒక మామూలు రైతు పోయి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఒక 2 ఎకరాల పొలం లేని పరిస్థితులలో ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఏదో ఒక వ్యాపారం చేసుకొని సంపాదించినాడు. అవినీతి చేసి రెండోసారి నేను సర్పంచ్ గెలవనండి. ప్రజల్లో ఈరోజు అభివృద్ధి పరిస్థితుల్లో ఏ ఇంటికి వెళ్ళి తలుపు కొడతాను. ఈరోజు ఒకసారి సర్పంచ్ గెలిచి 2 సార్లు నేను సర్పంచ్గా అదే గ్రామంలో, అంటే ఈరోజు 48,000 ఓటర్లు ఉన్నారు ఆ పంచాయతీలో. నాటే జోకిది ఈరోజు మండలైంది. నేను ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి వస్తానండి. అర్ధరాత్రి 11ంటికి కూడా ఏ తలుపు తట్టినా కూడా ఆ ఇంట్లో నేను ఆ ఇంట్లో వాళ్ళకు తప్పు చేసి ఉంటే నిలదీస్తారు. కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆధారంగా పిలిచి రమ్మన్నారే కానీ ఈరోజు గడిచినటువంటి 7 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను చేసినటువంటి అభివృద్ధిని, నేను చూసినటువంటి మంచి పరిస్థితుల్లో మేము కుటుంబ వాతావరణంలో నా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు, చుట్టూ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద మనం పనిచేసినటువంటి తీరుకే ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో ఒక మహిళ ఇంత హార్డ్ వర్క్ చేయగలుగుతుందా అనే పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు ఒక కక్ష కట్టి ఒక స్త్రీ మీద చేసేటువంటి ఆరోపణలు అనేక సమస్యల మీద ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా నేను నీతిగా ఒక నిప్పులో కాలినటువంటి ఒక ఇనుప ముక్కలాగా నిలబడి నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను.